వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా తెగిపోయిన దారానికి ఎప్పుడు ముడులు కనిపిస్తూనే ఉంటాయి. అంటే అతుకుగానే ఉంటుంది అనమాట. అంతేకాని దారము ఆ అతుకు అనేది కనిపించకుండా చక్కగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, ఆ ముడి అనేది లేకుండా అనుకుంటే కుదరదనమాట. అలాగే ఎప్పుడైనా కానీ లైఫ్లో కూడా ఏదైనా కానీ దారం కనుక తెగిపోతే ఆ ముడులు వేస్తే ఆ దారాన్ని మళ్ళీ మనం కలపడానికి ఆ ముడులుగానే ఎలా కనిపిస్తూ ఉంటాయో అలాగే దారాన్ని తెంచే ముందే ఆలోచించుకోవాలి. అది తెగిపోయిన తర్వాత తెగిపోయినట్టే ఉంటుంది కానీ మునుపట్లాగా ఉండదు అని చెప్పేసి. అది ఒక్క దారం విషయంలోనే కాదు, మనుషుల యొక్క బంధాల విషయంలో కూడా అంతే ఉండాలన్నమాట. ఒక బంధం ఏదైనా మనతో ఉన్నప్పుడు కన్నా ఒకసారి తెగిపోయిన తర్వాత మరలా కలిసినప్పుడు ఆ బంధం ఎలా ఉంటుందో చెప్పండి. ఈ తెగిన దారం ఎలా ఉంటుందో దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. అతుకుగానే ఉంటుందన్నమాట. ఎప్పటిలాగా మునుపటిలాగా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఉండదన్నమాట. కాబట్టి తెంచుకునే ముందే 1కి 10 సార్లు ఆలోచించాలన్నమాట. దారాన్ని అయితే ముడి వేసి సరే ఎలాగోలాగో ఆ ముడులు కనిపించినా కానీ ఏదో విధంగా కవర్ చేసి దాన్ని ఏదో విధంగా ఉపయోగపడేలాగా చేద్దామని మనం అనుకోవచ్చు. మరి బంధం అతుకు మెత్తనైన తర్వాత, బంధం ఒకసారి తెగిపోయిన తరువాత అదే రిలేషన్షిప్, అదే ప్రేమ, అదే అనురాగం ఇలాంటివన్నీ కూడా మరలా తిరిగి మనం సంపాదించుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. అంటే కొందరి విషయంలో అయితే అసలు ఎప్పటికీ కూడా సంపాదించలేము ఆ ట్రస్ట్ని కానివ్వండి, ఆ ప్రేమను కానివ్వండి, ఏదైనా. కానీ కొందరు విషయాల్లో సంపాదించవచ్చు అనమాట. అది ఆ పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక పర్సన్ బాగా క్షమాగుణం ఉన్న వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఒక్కొక్క పర్సన్ అసలు చిన్న తప్పును కూడా క్షమించలేనటువంటి మనుషులు ఉండొచ్చు. మనుషులు రకరకాలు కాబట్టి మీ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తి మెంటాలిటీ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి అసలు వాళ్ళు ఈజీగా క్షమించే వాళ్ళు కానివ్వండి, లేదు అంటే కొంచెం కఠినంగా ఉండేవాళ్ళు కానివ్వండి, అవతల పర్సన్ ఎలా ఉన్నప్పటికీ కూడా రిలేషన్ అనేది తెంపుకోకముందే 1కి 10 సార్లు ఆలోచించాలి. కానీ తెగిపోయి ఒకసారి కలిసిన తర్వాత మునుపట్లాగా ఉండాలి అని శతవిధాల ప్రయత్నించినా ఎక్కడో నక్క తోక తొక్కిన వాళ్ళకు తప్ప అందరికీ మాత్రం సాధ్యం కాదనమాట. కాబట్టి 1కి 10 సార్లు అది ఏదైనా కానీ, అది ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఒక్క రిలేషన్షిప్ అనే కాదు, ఒక ఫ్రెండ్తో విడిపోయే విషయంలో కానివ్వండి, ఒక మంచి శ్రేయోభిలాషిని కోల్పోయే విషయంలో కానివ్వండి, ఒక మంచి రిలేషన్ని కోల్పోయే సమయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము మన స్పృహలో ఉండి డెసిషన్ తీసుకోవాలి. తెంచుకున్నాక ఏదైనా మళ్ళీ తిరిగి రావడం కష్టం. ఒకవేళ తిరిగి వచ్చినా మునపట్లాగా ఉండడం కష్టం అనమాట. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకోండి. దారాన్ని ఈజీగా తెంపినంత ఈజీ కాదు మళ్ళా ముడివేయడం, అలాగే బంధాన్ని వదులుకున్నంత ఈజీ కాదు మళ్ళా ఆ బంధాన్ని సక్రమమైన రీతిలో యథావిధిగా కొనసాగించటం. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.